ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 17th March 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే సెంట్రల్ అదేవిధంగా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి మన వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీ నుండి కొన్ని బ్యాచ్ కోర్సెస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ బ్యాచ్ కోర్సెస్లో మనకు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు అకాడమీలో. ఇది మనకు 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఈ టెస్ట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఈ సిలబస్ మొత్తం కూడా జూనియర్ అసిస్టెంట్ మీద ఉంటుందన్నమాట. అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ మీదే. ఇది March 19th 2 PM ఉండబోతుంది టెస్ట్. ఈ టెస్ట్లో ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా మీకు స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మీరు తీసుకునే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ మీద. అండ్ ఈ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా మనకి ఎండోమెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఈ మాక్ టెస్ట్ సిరీస్. ఇది మనకు వచ్చేసి 150 ప్రశ్నలు 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది కూడా టోటల్గా ఎండోమెంట్ సిలబస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా ప్లస్ సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ ఇస్తారు. ఇది March 20th 2 PM ఉండబోతుంది అనమాట ఈ టెస్ట్. అదేవిధంగా వీకెండ్ మారథాన్ కూడా కండక్ట్ చేస్తున్నారండి గ్రూప్ 2 ఎగ్జామ్స్కి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది వచ్చేసి 5 ఎడ్యుకేటర్ల ద్వారా స్టార్ట్ చేస్తున్నారు. ఇది March 18th నుండి 20th వరకు ఉండబోతుంది. 7 AM ఉదయం ఉంటుంది. అయితే ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అకాడమీలో మీకు ఫుల్ ఎడ్యుకేటర్ ద్వారా ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్గా డౌట్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తారు. వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. అవి మీకు వచ్చేసి ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీ చేస్తాయి మిమ్మల్ని. అండ్ ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ కానీ చూసుకున్నట్టయితే లిమిటెడ్ అండి. ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్. బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ కానీ తీసుకుంటే కంప్లీట్ అన్లిమిటెడ్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అందులో ఉండే ప్రతి వీడియోస్ కానీ క్లాసెస్ అన్నీ కూడా. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700. అదే మీరు మన కోడ్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. EDU Tech 10 అనే కోడ్ అండి. డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఈ కోడ్ కానీ వాడితే మీకు 1 month సబ్స్క్రిప్షన్ 1700ది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్లో రావడం జరుగుతుంది. గమనించండి. సో మీకు దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. అంతేకాకుండా అకాడమీ ప్రజెంట్ ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంది అండి. సో గైస్, ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ నగరంలో తొలిసారి 45 రోజుల్లోనే DRDO నిర్మించిన 7 అంతస్తుల భవనాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి బెంగళూరు అండి. ఇక్కడ మీరు ఒక ఫోటో చూస్తున్నారు కదా, ఈ యాక్చువల్గా ఇది 7 floors బిల్డింగ్ అండి. ఈ 7 floors బిల్డింగ్స్ కేవలం 45 daysలోనే DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషను దీన్ని కన్స్ట్రక్ట్ చేసిందనమాట. ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ కోసం దీన్ని నిర్మించడం జరిగింది. 7 అంతస్తుల భవనాన్ని బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ADE వద్ద నిర్మించారు. దీన్ని సాంప్రదాయ అండ్ ప్రీ ఇంజనీరింగ్ ప్రీకాస్ట్ మెథడాలజీతో కూడిన హైబ్రిడ్ టెక్నాలజీతో డెవలప్ చేశారు. స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ కోసం దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. అంటే పర్టికులర్గా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు అండ్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఏవియానిక్స్ డెవలప్మెంట్కి దీన్ని వాడతారు. ఈ 5వ తరం స్వదేశీ AMCA రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సౌకర్యాలను అందిస్తుంది. ఇది ఈ 7 అంతస్తుల భవనాన్ని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన నవంబర్ 2022లో జరిగింది. నవంబర్ 2021 జరిగిందని, నిర్మాణం February 1, 2022 కంప్లీట్ అయిందని, అండ్ హైబ్రిడ్ నిర్మాణ సాంకేతికతతో 7 అంతస్తుల భవనాన్ని అయితే డెవలప్ చేశారనమాట. ఇది శాశ్వత భవనం అండి, టెంపరీ ఏం కాదు. దేశ నిర్మాణ పరిశ్రమ చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు చెప్తున్నారు. షార్ట్ టర్మ్లో అంత పెద్ద బిల్డింగ్ నిర్మించడం. అంతేకాదు ఇది సాంప్రదాయ నిర్మాణంతో పోలిస్తే టైము అండ్ మన యొక్క శ్రమని తీవ్రంగా అంటే చాలా తగ్గిస్తుందని చెప్తున్నారు. తరువాత సెకండ్ వన్ అండి, తెలంగాణ రాష్ట్ర నూతన ఎన్నికల ప్రధాన అధికారి అంటే CEOగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి వికాస్ రాజ్ అండి. ఇతనే వికాస్ రాజ్. ఇక్కడ మీరు చూడండి, తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా అంటే CEOగా 1992 బ్యాచ్ IAS ఆఫీసర్ వికాస్ రాజును కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. దీని గురించి ఆల్రెడీ నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో చెప్పాను. ఇంకా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా చెప్పాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ప్రమోద్ కుమార్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు CEOగా ఉన్న శశాంక్ గోయల్ కేంద్ర సర్వీసుల్లోకి డిప్యూటేషన్పై వెళ్ళడం వల్ల ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఇన్ఛార్జ్ CEOగా అడిషనల్ CEO బుద్ధా ప్రకాష్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయి CEOగా ఒకరు ఉండాలనే ఉద్దేశంతో వికాస్ రాజ్ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నియమించడం జరిగింది. తర్వాత థర్డ్ వన్, LIC IPOను వ్యతిరేకిస్తూ ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి కేరళ అండి. కేరళ. చూడండి,
ఎల్ఐసి ఐపీఓకి పెట్టడం జరిగింది కదా, ఐపీఓకి ఎల్ఐసి సెబీ కూడా ఆమోదం తెలిపింది. మొత్తానికి ఇందులో 5% వాటాను విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళ అసెంబ్లీ వ్యతిరేకించింది. ఐపీఓకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. యాక్చువల్గా ఎల్ఐసిలో పబ్లిక్ కూడా షేర్స్ కొనేలా మొత్తం 100%లో 5%ని బయటకు రిలీజ్ చేయడం జరిగిందనమాట. బయటికి అంటే ఈ లేటెస్ట్ ఐపీఓ ప్రకారం 100% షేర్లో 5% మాత్రమే పబ్లిక్ షేర్స్ కొనుక్కోవడానికి అవకాశం ఇస్తారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ అయితే తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఎందుకు కాదు అనేది ప్రస్తావిస్తూ అందరు సభ్యులు ఓటేయడం అనమాట. అదే తీర్మానం. జాతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఎల్ఐసి విషయంలో కేంద్రం ఇంకోసారి ఆలోచన చేయాలని ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా సభలో ఉండే సభ్యులంతా ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు. అంటే వాళ్ళ యొక్క నిర్ణయాన్ని, ఆ రాష్ట్రం యొక్క నిర్ణయాన్ని తెలియజేయడం ఈ తీర్మానం ఉద్దేశం. 4వది, 2021-22లో ఉత్పత్తి 157 మిలియన్ల టన్నులు దాటిన తరువాత భారతదేశంలోని ఏ బొగ్గు క్షేత్రం లేదా ఏ బొగ్గు సంస్థ ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉంది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ అండి. దీన్ని MCL అంటారు. చూడండి, ఒడిశాలోని సంబల్పూర్లో ఉన్న మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ మన ఇండియాలోని ప్రముఖ బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో ఒకటి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో యాక్చువల్గా వీళ్ళు 157 మిలియన్ల టన్నుల బొగ్గునైతే ఉత్పత్తి చేయడం జరిగింది. ఇంత మొత్తంలో బొగ్గును ఉత్పత్తి చేసిన మొదటి సంస్థగా ఈ సంస్థ అయితే రికార్డ్ క్రియేట్ చేసింది. తర్వాత 5th వన్, ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలు మరియు రిజిస్ట్రేషన్ కోసం మై ఈవీ పోర్టల్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఢిల్లీ అండి. చూడండి, ఢిల్లీ గవర్నమెంట్ అక్కడుండే ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు వాటి యొక్క రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ పోర్టల్ మై ఈవీ అనే దాన్ని ప్రారంభించింది. మై ఈవీ అంటే మై ఎలక్ట్రిక్ వెహికల్ పోర్టల్ని స్టార్ట్ చేసింది. ఇది ఢిల్లీ రవాణా శాఖ వెబ్సైట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ప్రకారం ఎవరైనా రుణాలు తీసుకొని వెహికల్స్ కొంటే ఈ ఆటోలు కొనుగోలుపై వాళ్ళకి 5% వడ్డీ అనేది రాయితీ వస్తుంది. అండ్ అటువంటి సౌకర్యాన్ని అందించిన ఫస్ట్ స్టేట్గా కూడా ఢిల్లీ నిలిచిందనమాట. ఒకవేళ ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకుంటే వాళ్ళకి ప్రభుత్వం తరపున 5% వడ్డీ రేట్ అనేది రాయితీ ఇస్తారనమాట. తర్వాత 6th వన్, భారతదేశపు మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ టెక్నాలజీ పార్క్, దీన్ని ఏఆర్టీపీ పార్క్ అంటారు. ఏఆర్టీ పార్క్ అంటారు. ఇది ఎక్కడ ప్రారంభించబడింది అంటే IISc బెంగళూరు. ఇదిగోండి IISc బెంగళూరు యొక్క ఫోటో. చూడండి, మన ఇండియాలోనే ఫస్ట్ ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ టెక్నాలజీ పార్క్ కర్ణాటకలోని బెంగళూరులో స్టార్ట్ చేశారనమాట. అయితే దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, దీన్ని IISc అంటారు, బెంగళూరులో ఏర్పాటు చేసిన లాభపక్ష లేని ఫౌండేషన్ ద్వారా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. దీని సీడ్ క్యాపిటల్ అంటే దీన్ని ఏర్పాటు చేయడం కోసం స్టేటు అంటే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 130 కోట్ల రూపాయలను సమకూర్చడం జరిగింది. ఇది పర్టికులర్గా ఏం చేస్తుందంటే ఈ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ మీద పరిశోధనలు, వాటి యొక్క పనులు, నిధులను నిర్వర్తిస్తూ ఉంటుంది. తర్వాత 7th వన్, స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్ సదుపాయం లేని వంట గ్యాస్ వినియోగదారుల కోసం ఏ సంస్థ వాయిస్ ఆధారిత డిజిటల్ చెల్లింపు సౌకర్యాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండి. స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్ సదుపాయం లేని వంట గ్యాస్ అంటే LPG వినియోగదారులు కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాయిస్ ఆధారిత అంటే మన వాయిస్ అసిస్టెన్స్తో మనము మన గ్యాస్ను బుక్ చేసుకునే సౌకర్యాన్ని స్టార్ట్ చేసింది. BPCL వాయిస్ లేదా వాయిస్ ద్వారా డిజిటల్ చెల్లింపు సౌకర్యాన్ని అందించడానికి అల్ట్రా క్యాష్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్తో టైఅప్ అయింది. అండ్ భారత గ్యాస్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో రీసెంట్గా RBI రిలీజ్ చేసిన UPI 123 పే ద్వారా LPG సిలిండర్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ డబ్బులు కూడా పే చేయొచ్చు. అండ్ ఈ UPI 123 పే గురించి నేను డెడికేటెడ్ వీడియో, స్పెషల్ వీడియో చేశాను. అది ఎలా పనిచేస్తుంది, దేనికోసం తీసుకొచ్చారు, ఎవరికి అది బెనిఫిట్ ఏంటి అనేది నేను కంప్లీట్ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది, విజిట్ చేయండి. అండ్ ఈ సదుపాయం ప్రారంభించడంతో విలేజ్ ఏరియాస్లో 40 మిలియన్ల మంది భారత్ గ్యాస్ వినియోగదారులకు ఇది యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నారు. తర్వాత 8, భారతదేశ సహకారంతో నిర్మించిన మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ భవనాన్ని ఏ దేశంలో ప్రారంభించారు అంటే నేపాల్ అండి. ఇంకోండి ప్రారంభించిన ఫోటో. నేపాల్లోని భోజపూర్ జిల్లాలో భారతదేశ సహకారంతో నిర్మించిన మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ బిల్డింగ్ని ఇండియన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ సమగ్య సి కంపా
నేపాల్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి జ్ఞానేంద్ర బహదూర్ కర్కీతో సహా వివిధ మంత్రులు కలిసి ఈ హాస్పిటల్ని అయితే స్టార్ట్ చేశారు. నేపాలీ రూపాయలో చూసుకుంటే 22.60 మిలియన్ల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని భారతదేశ స్వాతంత్రం యొక్క 75వ సంవత్సరాలు జరుపుకునే ఇండియా @75 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా యాక్చువల్ మనకు తెలుసు, మనకు స్వాతంత్రం వచ్చే సందర్భంగా మనం ఈ 75వ ఆజాదీ కా అమృత్ మహోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. దీనిలో గుర్తుగా ఈ సంవత్సరం నేపాల్లో ప్రారంభించబడిన 75 ప్రాజెక్టుల్లో ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ కూడా ఒకటి. అండ్ 2003 నుండి భారతదేశం నేపాల్లో 523 హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులను చేపట్టిందని అండ్ 467 ప్రాజెక్టులను ఇప్పటికే కంప్లీట్ చేసిందని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత 9, విధి నిర్వహణలో మరణించిన సిఆర్పిఎఫ్ సిబ్బందికి ఇచ్చే ఎక్స్గ్రేషియాను ఎన్ని లక్షలకు ప్రభుత్వం పెంచింది? ఆన్సర్ చూసినట్టయితే 30 lakhs అండి. ఓకేనా, 30 lakhs. ఇక్కడ మీకు కనబడుతుంది వచ్చేసి సిఆర్పిఎఫ్ డీజీ, ఇతని పేరు కుల్దీప్ సింగ్. విధి నిర్వహణ అంటే పనిలో ఉంటుండగా ఎవరైనా చనిపోయినట్లయితే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు సిబ్బందికి ఇచ్చే ఎక్స్గ్రేషియాను 20 lakhs ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని 30 lakhsకి అయితే పెంచడం జరిగినట్లుగా సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ అయితే ప్రకటించడం జరిగింది. తర్వాత 10, ఇటీవల శంకర్ అవార్డు అందుకున్న భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే రమేష్ బాబు ప్రజ్ఞానంద్. ఇక్కడ కనబడుతున్నాడు కదా, ఈయనే. భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద్ కాలడీలో జరిగిన కార్యక్రమంలో ఈ 2022కు గాను శంకర్ అవార్డు అయితే అందుకోవడం జరిగింది. ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్సన్ ఓడించిన ప్రజ్ఞానంద్ ఈ అవార్డుతో పాటు ₹1,00,000 గిఫ్ట్ కూడా పొందాడనమాట. ఈ వార్షిక అవార్డును ఆదిశంకర ట్రస్ట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ కాలడీలో ఉన్న శ్రీ శారదా విద్యాలయం కలిసిస్తాయి. 16 సంవత్సరాల వయసులో ప్రపంచ ఛాంపియన్గా తన సుదీర్ఘ పాలనలో మాగ్నస్ కార్ల్సన్ ఓడించిన అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఆటగాడిగా రమేష్ బాబు ప్రజ్ఞానంద్ అయితే రికార్డు సృష్టించిన వ్యక్తి. తర్వాత 11, క్రింది వాటిలో ఏ దేశంతో భారతదేశం 2వ భద్రతా సంభాషణను నిర్వహించింది? ఆన్సర్ వచ్చేసి ఇండోనేషియా అండి. యాక్చువల్గా చాలా న్యూస్ పోర్టల్లో ఫస్ట్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్తున్నారు, కానీ ఇది సెకండ్ ఇండియా-ఇండోనేషియా సెక్యూరిటీ డైలాగ్ అండి. ఇక్కడ మీరు ఫోటోలో కూడా చూడొచ్చు. ఇది జకార్తాలో జరిగింది 17 మార్చి అంటే ఈ రోజునే. సో ఇండోనేషియాతో సెకండ్ డైలాగ్ ఇది, సెక్యూరిటీ డైలాగ్. జాతీయ భద్రతా సలహాదారుడు ఎన్ఎస్ఏ మన ఇండియాకి అజిత్ దోవల్ ఈరోజు ఇండోనేషియా రాజకీయ చట్టపరమైన భద్రతా వ్యవహారాల సమన్వయ మంత్రి మొహమ్మద్ మహఫూద్తో 2వ భారతదేశ ఇండోనేషియా భద్రతా సంభాషణను అంటే డైలాగ్కు నాయకత్వం వహించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇద్దరు కలిసి పనిచేయడం, సముద్రయానంలో రక్షణ అండ్ సైబర్ వంటి అంశాలపై వారు చర్చించుకున్నారు. 2 సంవత్సరాల క్రితం భారతదేశం, ఇండోనేషియా తమ మొదటి భద్రతా సంభాషణ నిర్వహించాయి. ఈ సమయంలో 2 దేశాల భద్రత మరియు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో కార్యాచరణ సహకారంపై వీళ్ళు అంగీకరించుకున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలోపేతం చేసుకోవడం గురించి మాట్లాడుకున్నారు. అండ్ ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం మరియు ఇండోనేషియా 2 కీలకమైన సముద్ర శక్తులుగా ఉన్నాయి. అండ్ సముద్రపు డొమైన్లో అంటే సముద్ర భాగంలో బలమైన భారత్ ఇండోనేషియా వ్యూహాత్మక ప్రయత్నాల్లో ఇండో పసిఫిక్ స్థిరత్వాన్ని అయితే ఇది పటిష్టం చేస్తుంది. 2 దేశాల కలయిక. భారతదేశం డిసెంబర్ 1, 2022న ఇండోనేషియా నుండి G20 అధ్యక్ష పదవిని తీసుకుంటుంది. 2023లో భారతదేశంలో మొదటిసారిగా G20 లీడర్ సమ్మిట్ అయితే నిర్వహించబోతోంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 12, ఏ దేశానికి చెందిన కరోలినా బిలెస్కా మిస్ వరల్డ్ 2021 కిరీటాన్ని గెలుచుకుంది? పోలాండ్ అండి. సో ఆమె ఫోటో మీరు ఇక్కడ చూడొచ్చు. ఆమె కరోలినా బిలెస్కా, పోలాండ్కి చెందిన ఈమె మిస్ వరల్డ్ కిరీటాన్ని, మిస్ వరల్డ్ 2021 కిరీటాన్ని అయితే గెలుచుకోవడం జరిగిందనమాట. ఇది 70వ ఎడిషన్. ఇది అమెరికాకు చెందిన ఇండియన్ ఆరిజిన్ శ్రీసైని మొదటి రన్నరప్గా, కోట్ డి ఐవరీకి చెందిన ఒవిలియా ఎస్ 2వ రన్నరప్గా నిలిచారు. అండ్ షాన్ జావన్లోని కోకోకోలా మ్యూజిక్ హాల్లో జరిగిన వేడుకల్లో 69వ ఎడిషన్ విజేత అయిన టోనీ ఆన్సింగ్, 70వ ఎడిషన్లో విజేత అయిన కరోనిలాకు ప్రపంచ సుందరి కిరీటాన్ని, ఓకేనా, మిస్ వరల్డ్ కిరీటాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఆమె దగ్గర నుండి ఈమెకి. తర్వాత 13, ఇండియన్ కోస్ట్ గార్డ్ ICGS సాక్ష్యంను ప్రారంభించింది. ఇది ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సాక్ష్యం అనేది ఒక షిప్ అండి. ICGS అంటే ఏంటో చెప్తాను. అయితే ఈ షిప్ని ఏ సంస్థ డెవలప్ చేసిందంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. సో ఆ షిప్ మీరు చూడొచ్చు, ఈ ఫోటోలో ఉన్నది రియల్ ఫోటో. ICGS అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అనమాట. దేశం యొక్క సముద్రంలో సెక్యూరిటీని పెంచడం కోసం దానికోసం తయారు చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ 105M క్లాస్ ఆఫ్షోర్ ప్యాట్రోలింగ్ షిప్ శ్రేణిలో
5వ కోస్ట్ గార్డ్ షిప్ అయిన ఐసీజీఎస్ సాక్ష్యంను ప్రారంభించారు ఈరోజు. అత్యాధునిక ఆఫ్షోర్ ప్యాట్రోలింగ్ నౌక పూర్తిగా స్వదేశీ స్టీరింగ్ గేర్ అండ్ గేర్ బాక్స్ను ఉపయోగిస్తూ తయారు చేశారు. నవంబర్ 2016లో ప్రధాని నరేంద్ర మోదీ స్టార్ట్ చేసిన స్వదేశీ ప్రాజెక్టులో భాగంగా ఐసీజీఎస్ సాక్ష్యం డిసెంబర్ 2020లో నిర్మించడం స్టార్ట్ చేశారు. ఐసీజీ డైరెక్టర్ జనరల్ విఎస్ పతానియా సమక్షంలో గోవాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ ఆఫ్షోర్ ప్యాట్రోలింగ్ నౌకను ప్రారంభించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 14, ఏ రాష్ట్ర ప్రభుత్వం భగవద్గీతను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చనున్నట్లుగా ప్రకటించింది? అంటే స్పెషల్ సబ్జెక్ట్గా చేర్చనున్నట్లుగా ప్రకటించిన రాష్ట్రం వచ్చేసి గుజరాత్ అండి. సో గుజరాత్ 2022-23 అంటే ప్రజెంట్ ఇప్పుడు మార్చి తర్వాత ఈ వేసవి తర్వాత స్టార్ట్ కాబోయే ఎడ్యుకేషనల్ ఇయర్లో స్టార్ట్ అయ్యే 6th నుండి 12వ తరగతి వరకు కూడా భగవద్గీతను ఆ రాష్ట్రంలో ఒక పర్టికులర్ సబ్జెక్ట్గా స్పెషల్ సబ్జెక్ట్గా యాడ్ చేయబోతున్నట్లుగా అసెంబ్లీలో గుజరాత్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. విద్యాశాఖకు బడ్జెట్ కేటాయింపులపై చర్చ సందర్భంగా ఈ విషయాన్ని గుజరాత్ విద్యాశాఖ మంత్రి జితు వాఘాని శాసనసభలో ఈ విషయాన్ని అయితే అనౌన్స్ చేశారు. భగవద్గీత విలువలు సూత్రాలను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలనే నిర్ణయం కేంద్రం తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం జరిగిందని చెప్తున్నారు ఆయన. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ సబ్జెక్ట్ని యాడ్ చేస్తున్నామని చెప్తున్నారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రథమ భాషగా భగవద్గీతను 6, 7, 8వ తరగతి విద్యార్థులకు కథ రూపంలో పుస్తకాల్లో పారాయణ రూపంలో ప్రవేశపెడతామని ఆయన ప్రకటించడం జరిగింది. ఎనీవే స్పెషల్గా ఇలాంటి సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం నిజం మంచి విషయం. ఎనీవే గుర్తుపెట్టుకోండి, ఇవి ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అప్డేట్స్. మీకు ఇందులో ఏది హైలైట్ అనిపించిందో అది కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి. అండ్ నా దగ్గర ఇంకేమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అవి నాకు తెలియజేయండి. నేను నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకుంటాను. ఫైనల్లీ థ్యాంక్స్.